పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. 12వ సామాన్య ఆదివారం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10-13. పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12 మొదలుకొని 15 వచనం వరకు. మతాయి సువార్త 10వ అధ్యాయము 26-33 వచనం వరకు. క్రీస్తునాథుని అందరి ప్రియ దైవబిడ్డలారా, మేమందరిని కూడా ఈ యొక్క 12వ సామాన్య ఆదివార వాక్య ధ్యానాంశానికి యేసుక్రీస్తు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి 3 పట్టణాలు మనకు బోధించే సారాంశమేమనగా, భయపడక దేవుడు మనకి తోడుగా ఉన్నారనే ఉద్దేశంతో విశ్వాస పాత్రులై దేవుని యొక్క కృపకు పాత్రులు కావాలని భగవంతుడు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణంలో ప్రభువైన దేవాదేవుడు ఇర్మియా ప్రవక్తకి అభయమిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 11వ వాక్యములో, ప్రభు బలాఢ్యుడు వీరుడైన నీవు నా పక్షమున ఉన్నావు, నన్ను హింసించు వారు ఓడిపోయి పడిపోవుదురనే ఆ యొక్క విశ్వాసాన్ని అతడు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువైన దేవాదేవుడు బలవంతుడుగా, గొప్ప వీరుడాగా మన పక్షాన ఉండి పోరాడే గొప్ప వ్యక్తి, మనందరిని కూడా విజయవంతులుగా తీర్చిదిద్దే వ్యక్తి. ఎప్పుడు కూడా మనందరినీ జీవిత విధానంలో బుద్ధిహీనులుగా మరి అపజయం పొందేవారుగా కాకుండా బుద్ధిమంతులుగా విజయం పొందేవారుగా ఆశీర్వదిస్తారని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. అదేవిధముగా ఈనాటి సువార్త పట్టణంలో సహితము ప్రభువైన దేవాదేవుడు మనందరూ కూడా గొప్ప అవకాశాన్ని, అభయాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనం అన్ని జీవరాశుల కంటే చాలా విలువైన వాళ్ళం. అందునిమిత్తమై శరీరం మాత్రం నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడ అవసరం లేదని మతాయి సువార్త 10:28 చదువుతూ ఉంటాం. ఆత్మను శరీరంను కూడా నరక కోపం నాశనం చేయ వారికి భయపడండి అంటున్నారు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనవచ్చు, కానీ తండ్రి యొక్క సంకల్పం లేనిదే వానిలో ఏ ఒక్కటి కూడా నేలకు వరగదు. 31వ వాక్యంలో, పిచ్చుకల కంటే మీ విలువ మిక్కిలి హెచ్చు కదా అంటున్నారు. ఈ లోకంలో అన్ని జంతువుల కంటే మానవునికి అతి విలువ ఉందని, మరి భగవంతుడు మనందరినీ కూడా తన యొక్క రూపురేఖలతో సృష్టించాడని దేవాదేవుడే మనకి గుర్తు చేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, భయపడ అవసరం లేదు. దేవుని యొక్క పరమ రహస్యాలన్నీ కూడా మనకి తెలియబడుతూ ఉన్నాయి. ఆనాడు అపోస్తుల ద్వారా, ఈనాడు దైవ సేవకుల ద్వారా, అనేక మంది పునీతుల యొక్క జీవితాల ద్వారా దేవుని యొక్క కార్యాలు మనకి పదే పదే గుర్తు చేస్తూ ఉన్నారు. వాక్యానుసారం జీవించడానికి ప్రభువైన దేవాదేవుడు మనకిచ్చే సందేశం ఏమనగా, తన యొక్క జీవిత విధానంలో మరి ముఖ్యంగా ఈ యొక్క శారీరక కార్యాలని వదిలిపెట్టి ఆత్మకు సంబంధించిన కార్యాల నిమిత్తమై మనం ఎల్లప్పుడూ విశ్వాసపూరితులై ఉండాలి. ఎందుకంటే పునీతులు సహితము శారీరక అవమానాలు, కష్టాలు, హింసలు, బాధలు అనుభవించారు. కానీ వారి యొక్క ఆత్మ చేత రక్షించబడ్డారు, విశ్వాసం చేత దైవరాజ్యంలో చేర్చబడ్డారు. కాబట్టి ప్రియ దైవబిడ్డలారా, అటువంటి పునీతుల్ని ధ్యానించుకున్నట్లయితే, ఏక పునీతుడైన ఇగ్నేషియస్ యాంటియోక్ గారు తన జీవిత విధానంలో చక్రవర్తి అతనిని శిక్షించే సమయంలో అతను అంటారు, ఇదిగో నీవు క్రీస్తు భగవంతుని వదిలిపెడితే నీ యొక్క శిక్షను తగ్గిస్తానంటే నా దేవుడు గొప్పవాడు అన్న విధముగా సాక్ష్యం పలుకుతాడు. మరి ముఖ్యంగా నేను జంతువుల యొక్క పళ్ళ కింద నలిగిపోవాలి అంట. అంటే గోధుమ ఏ విధముగా అయితే నలిగిపోయి పిండై క్రీస్తు భగవంతుని రొట్టెగా మారుతుందో ఆ విధముగా నేను మారాలి అంట. ఆ సందర్భంలో రాజుగారు, చక్రవర్తి గారు అతన్ని 2 సింహాల దగ్గర వేసినప్పుడు హింసించి చంపివేశాయి. వాటి యొక్క పళ్ళ కింద తాను నలిగిపోయారని గుర్తు చేస్తున్నారు. అదేవిధముగా పునీత పోలికార్పు గారు సహితము కూడా, ఇదిగో నీవు ఆ యొక్క దేవుని వదిలిపెడితే నిన్ను దహించకుండా వదిలేస్తానంటే ఆ దహించే మంట 1 గంట సేపే నన్ను బాధ పెడుతుంది, కానీ నా దేవుడు గొప్పవాడంట. అటువంటి ఆ సందర్భంలో తనని మంటలో వేస్తాడు ఆ యొక్క రాజు. ఈ విధముగా అనేక మంది ఆ యొక్క పునీతులు శారీరక బాధలను అనుభవించారు, దేవుని యొక్క కృపకు పాత్రులయ్యారు. మరి మన జీవితం ఎలా ఉంది? మనం ఏ విధముగా చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాలు, రోగాలు వచ్చినప్పుడు
ఎంతో బాధపడుతూ ఉంటాం, ఎంతో దేవాదేవుని ప్రశ్నిస్తూ ఉంటాం, ఎందుకు దేవుడా నాకు ఈ పరిస్థితి ఇది అని. కానీ దేవాదేవుడు అనేక సందర్భాల్లో మనకి గొప్ప గొప్ప అనుగ్రహాలు ఇచ్చారు. అటువంటి సమయంలో ఎప్పుడు కూడా భగవంతుడు ఎందుకు నాకు ఇన్ని గొప్ప కార్యాలు, సంతోషాన్ని ఇచ్చిన ఎవరు అడగరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవాదేవుడు ఈ వాక్యాల ద్వారా మనకి గుర్తు చేసేది ఏమిటంటే, దేవుని యొక్క వాక్కు ద్వారా మనందరము వెలుగుపుత్రులాగా దైవకృపను పొందుకునే విధంగా తయారవుతామని, చీకట్లో ఆనాడు అపోస్తులకు నేర్పించిన విషయాలు ఇదిగో ఈనాడు వెలుగులో ప్రకటించబడుతున్నాయని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ప్రియ దైవబిడ్ల, వాక్యాల ద్వారా ప్రభువైన దేవాదేవుడు ఇచ్చిన అభయం ఏమిటయ్యా అంటే, ఆ యొక్క మార్కు సువార్తలో 16వ అధ్యాయం 15వ వాక్యంలో, మీరు ప్రపంచమంతటా తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించండి, త్రిత్వాయిక సర్వేశ్వరుని నామంలో జ్ఞానస్థానం వసగండి, అందరిని కూడా నా బిడ్డలు చేయండి అని వాక్యం ద్వారా సెలవిస్తున్నా. యోహాను సువార్త 20:21లో, ఇదిగో తండ్రి అయిన దేవాదేవుడు ఏ విధంగా నాకు అధికారం ఇచ్చారో మీకు కూడా అధికారం ఇస్తున్నాను, ఈ యొక్క అధికారముతో నా బిడ్డలందరినీ కూడా నా దరి చేర్చిన విధముగా వారికి ఇచ్చిన ఈ అభయం. కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది దైవ సేవకులు ఉన్నారు. దానిలో మంచి చెడు రెండుగా ఉన్నాయి. వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 7:21లో, ప్రభు అని నన్ను సంపాదించే ప్రతివాడు కూడా దైవరాజ్యంలో ప్రవేశించడు, కానీ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడే. మన యొక్క స్వార్థం కోసం, మన యొక్క స్వలాభం కోసం, పేరు ప్రతిష్టల కోసం మన ఇష్టమైన మాటలతో జీవితాన్ని కొనసాగించవసరం లేదు. వాస్తవాలని వాస్తవాలుగా, సత్యాలను సత్యముగా, దేవుని యొక్క వాక్యాన్ని వాక్యముగా బోధించండి. భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవుతారు. మనకున్న ఒకే గుణం ఏమిటయ్యా అంటే, నరం లేని నాలుక ఏమీ డబ్బులు ఇవ్వకుండా మాట్లాడుతుంది. కాబట్టి ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ. కానీ ఉచిత సలహాలు ఇవ్వడం దానికంటే అదిగో వాటిని పాటించడానికి ప్రయత్నం చేయాలి. మన యొక్క మాటలు కార్యరూపం దాల్చాలి. మనలో ఎక్కువగా ఉచితంగా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ కార్యరూపం దాల్చడానికి వచ్చేసరికి అందరూ కూడా ఏమి పట్టినట్టుగా వెళ్తూ ఉంటారు. అందుకోసమే పునీత పౌలు గారు అంటారు తన యొక్క లేఖల్లో, 1 కొరింథీయులకు రాసిన లేఖ ఆ యొక్క 9వ అధ్యాయం 27వ వాక్యంలో, ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండాటకై నా శరీరమును నలగొట్టుకొనుచు అదుపులో ఉంచుకుంటానంట. అంటే నేను ఒకటి చెప్తున్నానంటే ముందుగా నేను పాటించాలి. నా జీవితంలో నేను పాటిస్తే నేను ఇతరులకు బోధించాలి. దాని నిమిత్తమై నన్ను నేను అదుపులో ఉంచుకోవాలి. నేను క్రమశిక్షణలో బతకాలి. అప్పుడే నా మాటకి విలువ ఉంటుంది. నేను చేసే కార్యాలకు కూడా గొప్ప విలువని భగవంతుడు ప్రసాదిస్తారని పునీత పౌలు గారి మాటలో మనం వాక్యాల ద్వారా సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుని యొక్క కార్యాల గురించి ఈ లోకంలో ప్రకటించడానికి దైవ సేవకులుగా, కన్యాస్త్రీలుగా, ఉపదేశులుగా, మరి కుటుంబ యజమానుడు, తల్లిగా, తండ్రిగా, రకరకాలుగా పెద్దలుగా ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి అవన్నీ కూడా దేవుని యొక్క కృప అనుగ్రహాల చేత భగవంతుడు మనకి ఇచ్చిన బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నామా లేదా అని హృదయ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా, ఆ యొక్క పవిత్రాత్మ అనుగ్రహాల ద్వారా వచ్చిందని వాక్యాలు సెలవిస్తున్నాయి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యం చదువుకున్నట్లయితే, ఆయనను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదరు, కనుక మీరు యెరూషలేములో, యోదయ, సమరయ సీమలంతటా కూడా ఇదిగో మీరు సాక్షులై ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. మీ యొక్క ప్రవర్తన ద్వారా, మాట ద్వారా, చేసే క్రియల ద్వారా నాకు సాక్ష్యం పలకాలని భగవంతుడు మనకి పదే పదే గుర్తు చేస్తున్నారు. మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ఆ యొక్క దైవ కార్యాలు ఒక దేవాలయంలో ఆదివారం మాత్రమే పరిమితం కాకూడదు. ప్రతి నిత్యము కూడా మన యొక్క గృహాలలో, మన యొక్క కార్యకలాపాలలో, మన యొక్క ఉద్యోగరీత్యా అన్నింటిలో కూడా అవన్నీ కూడా మనకి సాక్ష్యముగా ఉండాలి. అందుకోసమే 1 కీర్తన 2వ వాక్యంలో, మోషే ధర్మశాస్త్రాన్ని సంతోషముతో చదివేవాడు, దానిని పాటించేవాడు, ధ్యానించుకునేవాడు అదృష్టవంతుడనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దైవబిడ్డలారా, మన జీవితం ఎలా ఉంది, మనం ఏ విధంగా ఇక దైవ కార్యాల కోసం సిద్ధపడి ఉన్నాము, వాక్యాల ద్వారా భగవంతుని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలంటే, శరీరక్తాలను స్వీకరించాలంటే మనం సిద్ధపడి ఉండాలి. నిర్గమకాండము 19:10లో ప్రభువైన దేవాదేవుడు అంటున్నారు, మోషే ప్రవక్త ద్వారా ప్రజలకు చెప్పండి, ఈరోజు రేపు సిద్ధపడి ఉండాలి. వాళ్ళు ఎప్పుడైతే సిద్ధపడే కొండ దగ్గరకు వస్తారో అప్పుడే నేను మాట్లాడతాను, అప్పుడే నా సందేశాన్ని ఇస్తాను.
క్రమశిక్షణలో ఉండాలని గుర్తు చేస్తున్నారు. అందుకే కథోలిక శ్రీ సభలో క్రమశిక్షణ అనేది నియమ నిబంధన అనేది ఉంది. దాని ప్రకారం దీవబలియాగం ఎప్పుడు కూడా ఒకేలాగా కనిపిస్తుంది. దేవుని యొక్క కార్యకలాపాల్లో కథోలిక శ్రీ సభ బిడ్డలు ఒకే మార్గంలో వెళ్తారు. మనకి అనుకూల పరిస్థితుల్లాగా మనకిష్టమైన స్వార్థపూరితమైన మార్గంలో నడవడానికి కాదు ఉంది, భగవంతుడు ఏర్పాటు చేసింది. కాబట్టి దేవాలయంలోకి రావాలి అంటే, దేవబలియాగంలో భాగస్థులు కావాలంటే, వాక్యాన్ని సక్రమంగా వినాలి అంటే మొట్టమొదటిగా మనము సిద్ధపడి రావాలి. అప్పుడే భగవంతుని యొక్క కృపా అనుగ్రహాల ద్వారా శ్రద్ధతో పవిత్ర గ్రంథాన్ని చదవగలుగుతాం, దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతాం, క్రీస్తు భగవంతుని యొక్క శరీరక్తాలను స్వీకరించగలుగుతాం, దేవుని యొక్క నిండైన కృపను పొందుకోగలుగుతామని దేవాదేవుడు మనకి గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుల, ఈ విధంగా వాక్యాలను ధ్యానించుకున్నట్లయితే రకరకాలుగా కొన్ని సందర్భాల్లో దైవ కార్యాల గురించి సాకులు చెప్తూ ఉంటాం. ఆ సాకులు చెప్పడంలో ఆదాము గారు ఎందుకు పాపం చేశామంటే హవ్వ అంటున్నారు. హవ్వ ఎందుకంటే పాము అంటుంది. మరి ఈ విధముగా ఇర్మియా ప్రవక్త దైవ కార్యాలు చేయాలి అంటే నేను బాలుణ్ణి అన్నాడు. యెషయా ప్రవక్త ఎదిగో దైవ కార్యాల గురించి వెళ్ళాలంటే నేను చెడిపోయిన వాడిని అంటారు. మోషే ప్రవక్త ఎదిగో నాకు నత్తి ఉంది అని తెలియజేస్తున్నారు. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే దైవ కార్యాల్లో మన యొక్క బాధ్యతను మనం నిర్వర్తించాలి అంటే మనం కూడా రకరకాల కారణాలను వెతుకుతూ ఉంటాం. ఆ విధముగా ఉన్నామా, లేక వాస్తవాలను గుర్తుపెట్టుకుంటూ వాస్తవ జీవితంలో దేవునికి సత్యాన్ని పలుకుతూ సత్యవాక్కుతో దేవాదేవుడే సత్యం అంటున్నాడు, అటువంటి సత్యమైన మార్గం నడవడానికి సిద్ధపడుతున్నామా లేదా హృదయ పరిశీలన చేసుకొని భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావడానికి ప్రయత్నాలు చేద్దాం. ఆనాడు ఆదాము వల్ల పాపం వచ్చింది, ఈనాడు క్రీస్తు భగవంతుడి లోకరక్షక వల్ల మనకి విముక్తి వచ్చింది. అటువంటి మోక్ష ప్రాప్తిలో భాగస్సులు కావడానికి మన జీవితాలని సిద్ధపరచుకుందాం. భగవంతుడి వాక్యాల ద్వారా మనందరిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ వారందరి కుటుంబాలని దాయితో ఆశీర్వదించి నీ కృపకు పాత్రులు చేయమని, ఎల్లకాలం వాక్యానుసారం జీవించే గొప్ప భాగ్యం అందరికి దయచేయమని మా నాథుడు మీదివే కుమారుడైన యేసయ్య పవిత్రమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు వాక్యాల ద్వారా మనందరిని ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.